మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సమస్య మీది, పరిష్కారం నాది అనే నినాదంతో అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి రూరల్ మండలంలో శనివారం విస్తృతంగా పర్యటించారు. గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రత్యక్షంగా పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కావలి పట్టణం వెంగయ్యగారిపాలెం నుంచి కావలి రూరల్ మండలం పెద్దరాముడుపాలెం వరకు కీలకమైన షార్ట్ కట్ రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. సుమారు 6 కిలోమీటర్ల పొడవున 8 కోట్ల అంచనా వ్యయంతో తారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు పార్టీ నాయకులతో కలిసి రోడ్డును పరిశీలించారు. అనంతరం పెద్దరాముడుపాలెం బీచ్ రోడ్డులో పరిశీలించారు. కొత్త సత్రం రెడ్డిపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న రాములవారి గుడిని పరిశీలించారు. కొత్త సత్రం ఆనమడుగు రోడ్డును పరిశీలించి గ్రామస్తులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్త సత్రం ఆనమడుగు 3 కిలోమీటర్ల రోడ్డు వేస్తే ప్రయాణానికి చాలా సులభంగా ఉంటుందని, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని గ్రామస్తులు కోరారు. త్వరలో రోడ్డు వేపిస్తానని గ్రామస్తులకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రోడ్డు మార్గంలో ఉన్న బురద నీరు, మోకాల లోతు నీటిలో కూడా బైక్ పై ప్రయాణిస్తూ ఎమ్మెల్యే స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. అక్కడికక్కడే అధికారులను అడిగి సమస్యలపై పూర్తి సమాచారాన్ని తీసుకున్నారు. అలాగే స్థానిక నాయకులు గ్రామ ప్రజలతో మాట్లాడి రోడ్డు ఎలా వేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది నాయకులను అడిగి అలసిపోయామని ఎమ్మెల్యేకు వివరించగా వెంటనే స్పందించిన కావ్య కృష్ణారెడ్డి తక్షణమే అధికారులతో, పార్టీ నాయకులతో చర్చించి వర్క్ త్వరలో ప్రారంభించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాలతో గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. ప్రజల కష్టాలను కల్లారా చూసి మోకాల లోతు నేలలో తిరిగి సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజల ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మరోసారి తనను తాను నిరూపించుకున్నారని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ షార్ట్ కట్ రోడ్డు పూర్తయితే కావలి పట్టణం నుంచి రూరల్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభమవుతాయని, అభివృద్ధికి ఇది కీలకమవుతుందని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మాటలకే పరిమితం కాకుండా చర్యలతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటన ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. ఈ కార్యక్రమంలో కావలి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, కావలి రూరల్ మండలం అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకట్రావు, టీడీపీ సీనియర్ నాయకులు నాయుడు రాంప్రసాద్, ఉప్పాల వెంకయ్య, గుడిపల్లి నారయ్య, తులూరు వెంకయ్య, తుమ్మలవెంట అధ్యక్షులు వాయిల మస్తాన్, ఉప్పాల దినేష్, ఎస్కే రఫీ, వాయిల కనకయ్య, వాయిల బైపాల్, ఎల్లంగారి తాతయ్య, కాటంగారి రవీంద్ర, ఎల్లంగారి శ్రీను, రెడ్డిపాలెం శ్రీను, రెడ్డిపాలెం రమేష్ పాల్గొన్నారు. 1,50,000 మీటర్లు డివైడెడ్ బై 4,000 మీటర్లు అంటే 1,500 మీటర్లు 3 ఎకరాలు వస్తుంది. వీటి ఒక లేయర్ ఇస్తుంది. కన్సల్టేషన్ పొలాలు అయిపోయింది, అంత పొలాలు ఇది ఎగ్జిస్టింగ్ లేదు.
ఏం చేసింది తెలుసా? ఇప్పుడు ఏడున్నాం మనం 7 దాకా మన గవర్నమెంట్ అబ్బా ఒకటి ఉంది ఆడ సమస్య. కలెక్టర్ గారు ఇలా సైడ్ నుంచి ఇక్కడ దాకా పొలాల్లో మట్టి రోడ్ వేసిన ఏమైంది? ఓకే వాటర్ దగ్గర 500 మీటర్లు సార్. 500 మీటర్లు సులువు సార్ అది. మీటర్లో ఒక చురుగా సర్వే నెంబర్ సార్. ఈ 37, 36, 34, 12 దీంట్లో 3 సర్వే నెంబర్లు అసైన్మెంట్ లేదు సార్. మనకి ఇచ్చేది తెచ్చుకోవడం అయితే అన్నదేనా వీళ్ళంతా మన కోసం లేదు సార్. లేదు సార్ ఇక్కడ అసైన్మెంట్ ఇచ్చేసాం. అదే ఇచ్చేస్తుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.